నమస్తే బాక్సర్స్. ఇలా ముచ్చటిందంటే మనం శ్రీనిధి కాలేజ్కి పోతున్నాము. ఆడ స్పోర్ట్స్ ఫెస్ట్ అవుతుంది. ఇంకా 17 నుంచి 22 వరకు అట్లా అవుతుంది స్పోర్ట్స్ ఫెస్ట్. మజా వస్తుంది స్పోర్ట్స్ ఫెస్ట్ అయితే. ఇంకా స్పోర్ట్స్ ఫీల్డ్ ఇలా వేరే వాళ్ళు మస్తు తక్కువ ఉన్నారు. మన తానా ఎంకరేజ్ చేయాలి భయ్. మీరు రండి, స్పోర్ట్స్ చెయ్యరు. ఏదో ఒక స్పోర్ట్స్ ఏదైనా సరే, బాక్సింగ్ అయినా, క్రికెట్ అయినా, ఎంఎంఏ అయినా, జూడో అయినా, టైకాండో అయినా సరే. ఇంకా క్రికెట్లో ఎట్లయినా సరే ఎక్కువ మంది ఉంటారు. ట్రై చేయరు, కంబైట్ స్పోర్ట్స్ ట్రై చేయరు, మజా వస్తుంది. ఇంకా ఏంటంటే మనమే కదా మనం ఎంకరేజ్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళు రానికే ట్రై చేస్తారు. ఇంకా ఇప్పుడు మన బాక్సింగ్ జిమ్లో వర్క్ ఏమవుతుందంటే పెయింటింగ్ వాళ్ళు వచ్చారు, పెయింటింగ్ వర్క్ అవుతుంది, ఇంకా క్లీనింగ్ వర్క్ అవుతుంది. అట్లనే లైటింగ్ వాల్ గిట్ట వచ్చి లైటింగ్ కూడా ఫిక్స్ చేస్తారు. ఫాల్ సీలింగ్ ఇంకా కొన్ని ఫోల్డ్ చేసేటివి ఉన్నాయి, అదొక పని అవుతుంది. ఇంకా మన బాక్సింగ్ జిమ్ పని కూడా కంటిన్యూ అయితేనే ఉంది. ఎంత జల్దీ అయితే అంత జల్దీ ట్రై చేస్తున్నాం బెస్ట్గా. లెట్స్ సీ ఎంత టైం తీసుకుంటుందో తెలియదు. మనమైతే వెళ్దాం నాడు ఇక కాలేజ్. చలో ఫైనల్లీ మనమైతే వెళ్తున్నాం. మామూలు సరే పోనీరా, మేము తిందాం నాడు. ఇప్పుడే వెళ్దాం. మన వాళ్ళతో పంచాయతీ గిట్లు ఉంటుంది ఇక మొత్తం బాయ్స్ ఉంటే. సరే ఇప్పుడు టిఫిన్ తింటున్నాం పోయే దారిలో. ఆకలి అవుతుందంట మా వాళ్ళకి. రాగానే కింద పడేసారు మన వాళ్ళు. అమ్మ ఏంటది పడ్డది తీయలే. అదే తినడానికి వచ్చినాం. ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ అనుకోరు కాలేజ్కి పోనీకే. శ్రీనిధి కాలేజ్ ఆల్రెడీ నా లైవ్ లొకేషన్ వాళ్ళకి తెలుస్తాను నేను ఏడున్నాను. అక్కడ వర్క్ తన బాక్సింగ్ ఇన్ దగ్గర మా రాజుబాయి ఉండు. ఇంకా ఇవాళ ఒక 4-5 టీమ్స్ ఉన్నాయి వర్క్ చేసేవాళ్ళు. పొద్దుగాల మీకు చూపించిన ఆల్రెడీ నేను. ఏది క్లీనింగ్ చేసేవాళ్ళు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు, కార్పెంటర్ ఇప్పుడు కొత్త కార్పెంటర్ వస్తుండు, ఇది ఎలక్ట్రీషియన్. ఇంతమందిని ఒక్కైనా సంబంధించుకోలేడు. పొద్దుగాల నేనున్నా అంటే మేము ముగ్గురం ఉంటే ముగ్గురం మేనేజ్ చేసుకుంటుండే. ఇప్పుడు ముగ్గురిదే ఒక్కరినే సంబంధించుకోవాలి. ఇంకా టెన్షన్ అవుతాడు. ఇప్పుడు ఇంకా జల్దీ మనం ఇక్కడ పని ఖతం చేసుకుని వెళ్ళిపోదాం ఇక మన బాక్సింగ్ జిమ్కి. ఇక్కడ ఎంత టైం పడుతుందో మనకి కూడా తెలియదు. మన బాయ్స్ అయితే ఉన్నారు ఇక్కడ 4, నేను ఒక 5 మంది పోతున్నాం. అరే కూర్చోర్రా వెళ్దాము. అయితే కాలేజ్ బాగుంది. ఆ కాలేజ్లోనే చదువుతాడు. ఎందుకు రా మాట్లాడే మన బ్రో డైరెక్ట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలా? డైరెక్ట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలా? హలో బచ్చే, హలో బాక్సర్స్, నమస్తే బాక్సర్స్. ఇదే హలో బచ్చే, లవ్ యూ బచ్చే అంటే. ఒక 1.5 జర్నీ తర్వాత ఫైనల్లీ కాలేజ్ లోపలికి వెళ్తున్నాం. తెలంగాణ మన ప్రదీప్ అన్న కనిపించిండు. అన్న ఆర్ట్ క్లబ్ ఈవెంట్ కి గెస్ట్ లాగా వచ్చిండు, నేను స్పోర్ట్స్ క్లబ్ ఈవెంట్ కి గెస్ట్ లాగా వచ్చిన. మా క్లబ్ ఈవెంట్స్ స్టార్ట్ గానికి కొంచెం టైం ఉండే. ఆ గ్యాప్ లో మస్తు ముచ్చట్లు పెట్టినాం. ఇక అన్న గిట నేర్పిస్తే బాక్సింగ్ నేర్చుకుంటా అంటుండే. ఇక మన బాక్సింగ్ గేమ్ ఓపెన్ అయినాక వస్తాను గిట అన్నాడు. చిన్న వెయిట్ ఉంటుంది 15 ఇంచెస్ 45 నుంచి 45 నుంచి మధ్యలో వన్ ఆఫ్ ద బెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏదో మొత్తం కన్స్ట్రక్షన్ ఒక 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. 6,000 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అదే బాక్సింగ్ రింగ్ ఉంటుంది, బాక్సింగ్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఉంటుంది, జిమ్ సపరేట్, అలా ఫెసిలిటీస్ జిమ్, జుంబా, సపరేట్ డ్యాన్స్ క్లాస్, స్ట్రీమ్ వర్క్, అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. అంటే అది మన ఇండియాలో ఎప్పటివరకు ఎక్కువ లేదు. అట్లా ఆల్టుగెదర్ లేదు. ఓన్లీ బాక్సింగ్ సపరేట్ ఉంది. మనం అన్నీ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏమేమి క్రికెట్ ఆడుతాం. నేను నేర్పిస్తాను చెప్పండి, బాక్సింగ్ స్టార్ట్ చేస్తాను. మన క్లబ్ అవుతుంది. ఇక మీరు స్టార్ట్ అయినప్పుడు చెప్పండి, తప్పకుండా వస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ అంటారు క్లబ్. అంటే బాక్సింగ్ మీద ఉండే
ఫస్ట్ ఆర్ట్ క్లబ్ ఈవెంట్ జాయిన్ అయినాం. అంటే నేను మాక్సిమం టైం కాలేజ్ లో ఉన్నప్పుడు క్యాంటీన్ దగ్గర కానీ ప్రిన్సిపల్ రూమ్ బయట కానీ ఉండేవాళ్ళు. దానికి అందరూ వింటారు. హాయ్ చెప్పు. హలో థ్యాంక్ యూ డార్లింగ్. అన్నా ఇక్కడ వీళ్ళు ఏదో అడుగుతారన్నా. నేను ఇప్పటివరకు అదే చెప్పాడు, వీళ్ళు రావలేదా. నేను చెప్పా బాగా చదువుకోండి అది అంటే అలాగే కుదరవాడు. ఓకే ఇది ఇది బాగుంది చెప్పాను. బాగా చదువుకోండి అంటే మళ్ళా తయారవుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదేంటి సెకండ్ లేదు, ఫోటో లేదు, ఏం లేదని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బట్ వాళ్ళు చూపించే లవ్ అండ్ అఫెక్షన్ ఐ థింక్ డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తుంది. నేను ఎప్పటికీ తర్వాత స్పోర్ట్స్ క్లబ్ ఈవెంట్కి పోయినా. ఆడికి పోనీకే 2 కిలోమీటర్లు నడిచిన, అంత పెద్ద ఉంది కాలేజ్. చలో అంతా జర్నీ చేసి ఫైనల్లీ మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఆడికి వెళ్ళినాక మనకు ఒక చిన్న చెట్టు గిట్టి ఇచ్చిర్రు. ఇంటికి తెచ్చి పెంచుకుందాం అనుకున్నా కానీ ఆడనే మర్చిపోయినా. తర్వాత దీపం ముట్టించి ఇంకా మన ఈవెంట్ స్టార్ట్ చేసినాం. Really we proud of inviting such a young boxer to our campus. Really it is fantastic way of inaugural situation. Purvik Brutal, who is popularly known as Purvik Brutal, known for his spectacular knockouts in his boxing matches. He is an international silver medalist turned pro boxer with a record of 6 wins, 0 losses. నమస్తే శ్రీనిధియన్స్. ఫస్ట్ మీ అందరినీ మెచ్చుకోవాలి. అసలు ఇంకా ఇండియా ఓపికతో కూర్చొని అందరు మాటలు వింటారు, కండక్ట్ చేస్తారు కదా. ఇన్ని ఫెసిలిటీస్ వేరే కాలేజ్లో ఉండవు. నేను చదివిన కాలేజ్లో అయితే లోపల ఇన్ని ఫెసిలిటీస్. అండ్ ఇంకా నేను నా కోసం మీకు చెప్పాలంటే, నేను ఒక 6 మ్యాచెస్ ఆడిన ప్రొఫెషనల్ ఫైట్స్, 6 అన్డిఫీటెడ్, అట్లా 4 నాకౌట్స్ చేసిన. అండ్ నేను నేషనల్ ప్లేయర్, నేను నేషనల్లో పార్టిసిపేట్ చేసిన. ఈ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, ఇంకా మన ఇప్పుడు స్పోర్ట్స్ అనేది పెరగాలి. మన సౌత్ సైడ్, నార్త్ సైడ్ స్పోర్ట్స్ ఉంది, ఎక్కువ మంది ఆడతారు. వాళ్ళు ఇంకా పుట్టుకతోనే వాళ్ళు స్పోర్ట్స్లో జాయిన్ అవుతారు. మన సైడ్ అసలు స్పోర్ట్స్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయరు పేరెంట్స్ గిట. ఇప్పుడు వస్తుంది. ఇంకా మీరు కూడా చేయాలి. మీ దాంట్లో ఎంతమంది స్పోర్ట్స్లో, ఇంకా అందరు స్పోర్ట్స్లోనే ఉంటారు ఈడ. సరే బాక్సర్స్ ఎంతమంది ఉన్నారు ఈడ? 2, 3 యా 3 నెంబర్స్ పంపించారు. 4 నెంబర్స్ ఉన్నారు అంతే. 5 ఏదో లేవడుతున్నట్టు చేతులు మళ్ళా నిజంగా ఉన్నారో లేరో అని. యా కాంబాట్ స్పోర్ట్స్ లో అయితే జాయిన్ కావాలి. కాంబాట్ స్పోర్ట్స్ అంటే అది ఒక వారియర్ ఫీలింగ్ వస్తుంది బై. కాంబాట్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఇప్పట్లో వాళ్ళు బాక్సింగ్ అంటే భయపడతారు, కాంబాట్ స్పోర్ట్స్ అంటే భయపడతారు. ఇంకా ఫస్ట్ పేరెంట్సే జాయిన్ చేయరు స్పోర్ట్స్ లా. ఇంకా దెబ్బలు తాకుతాయి ఇది అని చెప్పి జాయిన్ కావాలి. ఇంకా బాక్సింగ్ అని ఒకటే కాదు, బాక్సింగ్, టైకాండో, జూడో, MMA ఇట్లాంటివి ఏదైనా సరే కాంబాట్ స్పోర్ట్స్ జాయిన్ అయితే మజా వస్తుంది. మీరు ఒకసారి ఆడి చూడుర్రి, అర్థమైతే మీకు ఆ స్పోర్ట్స్ వాల్యూగా. ఇంకా నార్మల్ క్రికెట్ అందరు ఉండే ఉంటారు, మెయిన్గా కాంబాట్ స్పోర్ట్స్ ఒకసారి మీరు ట్రై చేయరు, మజా వస్తుంది. అండ్ ఇంకా ఎక్కువ లాగ్ చేస్తే మంచిగా ఉండదు ముందే. సరే ఇంకేమన్నా మీరేమన్నా చెప్పాలనుకుంటారా, నాకేమన్నా అడగాలనుకుంటుర్రా? బాక్సర్స్ ఆల్రెడీ ఉన్నారు కదా, ఓలో 4-5 లేవట్టారు. అకాడమీస్ అన్ని లైక్ మందిర ఇంకా చూశాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా లేదు మన తెలంగాణలో.
సో లైక్ ఇంకా ఏం చేస్తే ఇంకా పేరు వస్తుంది మన సౌత్కి, ఇంకా కొంచెం అకాడమీ కాంపిటీషన్ లేదంటావా? అంటే ఏమంటావు? బాక్సింగ్ కాంబాట్ స్పోర్ట్స్ వీళ్ళు ఇంకా మన తన ఫస్ట్ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు, జాబ్ 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 అని చెప్పి ఇంకా జాబ్లో నూకేస్తారు. ఫస్ట్ పైసా కావాలంటారు, ఇక నెలకు జీతం తెచ్చి. అంటే వాళ్ళు ఆలోచించేది కూడా కరెక్టే. స్పోర్ట్స్లో మనము ఇంట్రెస్ట్ పెట్టాలి, ఫుల్ టైం స్పోర్ట్స్కి ఇవ్వాలి. ఇంకా ఫుల్ టైం స్పోర్ట్స్కి ఇస్తేనే మనం ఏమైనా అచీవ్ చేయగలుగుతాం. మస్తు డెడికేషన్ ఉండాలి. ఇంకా జాబ్ అంటే చదువుకొని ఇంకా దాంట్లో ఉండాలి, బట్ స్పోర్ట్స్లో మరీ ఎక్కువ ఉండాలి. జాబ్ అంటే ఎట్లా అట్లా ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది కదా, పైసలు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ థింగ్ 9 to 5 జాబ్. ఇంకా మ్యాక్స్ జాబ్ నేనైతే వద్దనే అంట. ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయుర్రి, జాబ్ కంటే బెస్ట్. మన ఓన్గా మన సొంతంగా మనం ఉండొచ్చు, ఒకరి కింద పనిచేసే అవసరం లేదు మనము. ఇంకా నీకు ఇంకో విషయం చెప్పాలంటే, నేను ఒక బాక్సింగ్ జిమ్ ఓపెన్ చేస్తున్నా, బ్రూటల్ ఫైట్ క్లబ్ అని చెప్పి. అదొక వారియర్ ఎంపైర్ ఒక 15 days లో బిల్డ్ అయిపోతుంది టోటల్. ఇంకా ఈడ ఈ కొత్తపేట ఐడియా ఉండే ఉంటుంది మీకు, కొత్తపేటలో ఓపెన్ అవుతుంది మన జిమ్. చైతన్యపురి మెట్రో స్టేషన్ పక్కనే 6 mall అని ఉంటుంది, టాప్ ఫ్లోర్ లా. ఇంకా ఆడ మన వారియర్స్ ఎంపైర్ మొత్తం ఇక వారియర్స్ బిల్డ్ అవుతారు తప్పకుండా. నేను మన సైడ్ నుంచి, మన సౌత్ సైడ్ నుంచి కూడా నేను ఎంకరేజ్ చేసి ఎంత పుష్ అవ్వాలో అంత పుష్ నా నుంచి ఇస్తాను నేను. అంటే ఇంకా నార్మల్గా నేను బాక్సింగ్ గేమ్ ఓపెన్ చేసిన ఓన్లీ కమర్షియల్ కోసమే కాదు, టాలెంటెడ్ పీపుల్ని నేనే తీసుకొని నేను నా పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తా. వాళ్ళతో నేను కూడా ట్రైనింగ్ అవుతా. ఇంకా అప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది. మస్తు మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే చేయలేకపోతున్నారు. ఇంకా పైసల విషయం, ఇంకా జాబ్ అది అని చెప్పి ఇంకా ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఆ లోటు లేకుండా నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను కొంతమందిని తీసుకొని. ఇంకా నా పర్సనల్గా నేను వాళ్ళని ట్రైనింగ్ ఇస్తా. స్పోర్ట్స్లో కెరీర్ ఉందంటావా అన్న? అంటే లైక్ ఎట్లా వెళ్ళాలి, జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా వస్తాయి అన్ని వే ఏమైనా తెలిస్తే ఒకసారి ఎంకరేజ్. ఇక నువ్వు చిన్నగా ఉన్నప్పటికి వెళ్ళి మొత్తం ఒక ఎన్ని ఇయర్స్ అవుతారు చదివితే? యూకేజీకి వెళ్ళి, నర్సరీ ఎల్కేజీ యూకేజీకి వెళ్ళి సరే ఒక 15 years అనుకోరి. 15 years చదివినాక ఇట మీకు జాబ్ వస్తుందో రాదో అని నమ్మకం ఉండదు ఇప్పుడు ఈ జనరేషన్లా. కానీ స్పోర్ట్స్లో నేషనల్లో ఒక్క మెడల్ కట్టు, ఒక్క సర్టిఫికేట్ తీసుకో, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అది ఇంకా ఉత్తిగానే రాదనుకో, గోల్డ్ మెడల్ గిట్ట సిల్వర్ మెడల్, దానికి కష్టపడాలి, రెగ్యులర్ ట్రైనింగ్ చేయాలి, డిసిప్లిన్. ఇంకా మీరు మోటివేషన్ అని చెప్పి మోటివేషన్ వీడియోలు చూస్తారు, అది జర్రసేపటి వరకే ఉంటుంది. మోటివేషన్ కాదు మనం కావాల్సింది, డిసిప్లిన్ ఉండాలి మనకి. రెగ్యులర్ చెయ్యబోదు అయినా కాకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు ఆ పని చెయ్యి, అప్పుడు నువ్వు ఏమైనా అచీవ్ చేయగలుగుతావు. ఇంకా నువ్వు ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే ఇంకా ఏం కాదు, అది లైట్, అది ఇంకా లైట్ ముచ్చట అంతేగా, అక్కడికే స్మాష్. అది చెయ్యూరు, ఇంకా మీకు చెయ్యబోదు అయినా కాకుండా రెగ్యులర్ చెయ్యూరు. ఇంకేమన్నా ముచ్చట్లు మీకు ఏం డౌట్ ఉన్నా అడుగురే బై. స్పోర్ట్స్లో కాదు ఏదైనా సరే అన్నిట్లో ఉంటాం మనము. నాకు ఇన్స్పిరేషన్ అంటే ఇంకా పర్టికులర్ పర్సన్ అని ఏం లేదు, నేను ఓన్లీ ఇన్స్పైర్ చేయలేను, తీసుకోలేను. ఒక్కొక్కసారి నన్ను నేను చూసి ఇన్స్పైర్ అవుతా పోయి నిజంగా. ఎందుకంటే నాకు చేయబుద్ధి అయినా కాకుండా పొద్దుగల డైలీ 5కి లేస్తారు, నాకు లేవబుద్ధిగా లేచిన ప్రతిసారి అమ్మ ఏం తిరాగిది మళ్ళీ ఇయ్యాలగిటలే వాళ్ళ అనుకుంటా. అట్లా అనుకుంటేనే లేచి ప్రాక్టీస్ చేస్తా, మళ్ళీ రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ చేస్తా, మళ్ళీ రెస్ట్ తీసుకుంటా, ఈవినింగ్ ట్రైనింగ్ చేస్తా. ఇంకా కాలేజ్ పోవా అంటే నేను కాలేజ్కి ఎగ్జామ్ ఉంటేనే పోతా. ఆ ఎగ్జామ్ మళ్ళీ అన్ని పాస్ అవుతా, ఒక్కటి ఫెయిల్ కానీ ప్రతిదీ పాస్ అవుతా. ఎట్లా పాస్ అవుతానో మాత్రం అడగకూరి, పాస్ అవుతా అంతే. అదే ఇంకా నన్ను విషయం ఇన్స్పైర్ అవుతా అంతే. ఇంతైనా చేస్తున్నా కదా, నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ ఎందుకు చేస్తున్నారో ఇంతైనా అనిపిస్తుంది, మళ్ళీ నన్ను నేనే అనుకుంటా అరే మంచిగా చేస్తున్నారా అని. అన్న మిమ్మల్ని ఫ్యూచర్ లో ఇంకా ఎక్కడ చూడగలుగుతాం? ప్రొఫెషనల్ బాక్సింగ్ ఏమైనా డెబ్యూ చేయగలుగుతారా? ఇండియాకి ఏమైనా బెల్ట్, WBC అట్లా ఏమనుకున్నారు ప్లాన్స్? నాకు లాస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ వచ్చింది ఫైట్ ది, ఏది US వర్సెస్ ఇండియా. లాస్ట్ టైం ఒక ఫైట్ అయింది IPBL వాళ్ళది. IPBL మన రానాబాయి గిట్ వస్తాడు ఆడికి, రానాబాయి అని అలవాటు నాకు. ఇంకా వాళ్ళు నేను ఆ మ్యాచ్ ఆడలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు నా బాక్సింగ్ జిమ్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, నేను ఫుల్ ప్లెస్డ్ ట్రైనింగ్ లేను. ఓకే చేస్తున్నా బట్ ఆ లెవెల్ ట్రైనింగ్ లేదు. ఇంకా నెక్స్ట్ టైం పక్క ఒక ఇంటర్నేషనల్ ఫైట్ ఆడతా, అది తొందరలోనే ఉంది. ఇక అది 1 month కావచ్చు, 2 monthsలో ఆడవచ్చు. ఇంకా తప్పకుండా ఇంటర్నేషనల్ ఫైట్ ఆడతా, గెలిచి చూపిస్తా. ఇంకా నేను ఇప్పటిదాకా మీరు నన్ను ఫస్ట్కి వెళ్ళి ఫాలో అయితే ప్రతి ఫైట్కి నేను ముంగల గెలుస్తా అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చిన, ఛాలెంజ్ ఇచ్చినట్టే గెలిచి చూపించిన. మీరు ఒకసారి
కారణం మీరే చూసుకోవచ్చు నా పాత వీడియోస్ అండ్ తర్వాత వీడియోస్ ఆఫ్టర్ బిఫోర్ నేను అన్నట్టే గెలిచి చూపించిన ప్రతి ఒక్క మ్యాచ్. ఇప్పుడు ఇట నేను నెక్స్ట్ మ్యాచ్ కూడా తప్పకుండా గెలుస్తా, అన్డిఫీటెడ్ ఉంటా, ఒక్క మ్యాచ్ లాస్ కాకుండా. అండ్ ఇంతకుముందు పెళ్లి కోసం వాళ్ళు అడిగారు పోయి, నేను మీకంటే ఒక 1 or 2 years పెద్దనేమో అంతే, లేకపోతే మీ ఏజే ఉంటాను. ఇంకా అప్పుడే నాకు పెళ్ళియా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గర్ల్ ఫ్రెండ్ అయితే భయ్ వద్దు, దూరం ఉండాలి, ఇట్లాంటి పంచాయతీలకు మస్తు దూరం ఉండాలి, డేంజర్ ఇవి. ఇంకా పెళ్లి విషయానికి వస్తే మాత్రం నాకు భయం అవుతుంది, నిజం చెప్పాలంటే ఆలోచిస్తుంటే అది నిజంగా భయం అవుతుంది. అంటే నేను చూస్తున్నా కదా, నేను ప్రతిదీ నాకు 21 years, బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చిందంటే నేను వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నా, నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తారు బిజినెస్. నా ఫ్రెండ్స్ అందరూ 26, 30, 25 అందరు నాకంటే పెద్దనే, వాళ్ళని చూసి నేను ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. ఇక తెలుసుగా ఎట్లుంటుంది పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకోకపోతే ఎట్లుంటది అని చెప్పి, అందుకని పెళ్లికి దూరమే ఉంటా అనుకోరి. చలో మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఓపికతో కూర్చున్నందుకు, నా ముచ్చట్లు విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంకా ఈవెంట్స్ చేయాలి, ఇండియాని గ్రేట్ హైట్స్ కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. To present the momentum. ఇక లాస్ట్కి ఒక గ్రూప్ ఫోటో దిగినాం. బాక్సర్తో దిగితే ఇంకా బాక్సింగ్ పోజ్ అయితే పెట్టాలి కదా. తర్వాత వాలీబాల్ గేమ్ స్టార్ట్ చేసిర్రు. చలో ఫైనల్లీ మన ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా మస్తు మజా వచ్చింది, మంచిగా చేసారు. ఇంకా మస్తు అంటే మస్తు కష్టపడారు వాళ్ళు, 3rd year వాళ్ళు, ఇంకా ఈ జూనియర్స్ అదే కాలేజ్. మంచిగా నిజంగా మంచిగా అయింది, సూపర్. అసలు నీకు ఎట్లా అనిపించింది మీ కాలేజ్ లో? అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్పోర్ట్స్ సూపర్ చేసారు. అంటే ఫస్ట్ టైం చేసిరా? అరే ఇంకో ముచ్చట ఎక్స్పెక్ట్ చేయము, కానీ చాలా బాగా చేసారు ఈసారి. ఏంటంటే ఫస్ట్ టైం ఒక గెస్ట్ ని పిలిచిరు వాళ్ళు స్పోర్ట్స్ దాంట్లో. ఇంకా మన ప్రదీప్ అన్నయ్య వచ్చి చూసారు కదా, అన్నయ్య బాక్సింగ్ వస్తా అంటుండు. మళ్ళా చూద్దాం ఎంతగానో చేస్తాడు అన్నయ్య. అన్న వస్తే నేర్పిస్తాం ఎట్లయినా మనము, అవసరమైతే ప్రొఫెషనల్ ఆడిపిస్తాం అన్నని. ఇక నా పార్ట్నర్ లాగా మంచిగా సెట్ అవుతాడు. హాస్పిటల్ గిట్ట మంచిగా ఉంది. ఇంకా స్టార్టింగ్ కి లాస్ట్ దాకా సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు గిట్ట ఎమ్మడి ఉండి మంచిగా ఉండే, మంచిగా మాట్లాడిర్రు. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా గ్రేట్ గా చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఇట్లా స్పోర్ట్స్ ఫెస్ట్ ఇంత గ్రాండ్ గా చేసిర్రు. నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్ గా చేస్తాం అంటారు. మనం నెక్స్ట్ టైం మళ్ళీ పోదాం, కానీ ఎట్లా పోతాము ఇప్పుడున్న లెవెల్లో కాదు, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సెలబ్రిటీ టైప్ లో పోదాం మనము. అంటే ఇప్పుడు ఇట్లా సెలబ్రిటీకి తక్కువేం కాదనుకో, ఓకే ఇంకా కావచ్చు. మనం ఇంకా కెపాసిటీ ఉంది మన లోపల, మనం రూల్ చేయొచ్చు. లెట్స్ ఇంకా టైం ఉంది దానికి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు అయితే అవుతుంది అనుకుంటున్నా. మనతో పాటు మనం వేరే వాళ్ళని కూడా తీసుకుపోదాము, వేరే సెలబ్రిటీ వాళ్ళని. ఓన్లీ రానాతో పోదాం, రానాబాయ్ ఉండు కదా, ఆయన తీసుకుపోదాం కాలేజ్కి. ఇక
మళ్ళీ మన బాక్సింగ్ జిమ్కి వచ్చినాము. ఇంకా పొద్దుగాల చూసినప్పుడు మొత్తం ఇక్కడ అక్కడక్కడ చెత్త ఉండే, మీరు బ్యాక్ వైజ్ చూస్తే గమనివ్వరు, అక్కడక్కడ చెత్త ఉంటుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. అదే 3 వర్కర్లను పెట్టించినాం, మన ఆడోళ్ళని ఆంటీ వాళ్ళని మొత్తం సాఫ్ చేసిరు. తర్వాత మన రింగ్ కూడా సాఫ్ చేయాలి. మన సామాన్లు ఇక్కడ వస్తున్నాయి, రింగ్ సామాన్లు బ్యాగ్స్ కూడా డూప్లికేట్ తేవాలి. అంటే నేను మా రాజుబాయి ఉన్నాడు, ఇద్దరం కలిసి పోయి తెద్దాం అనుకుంటున్నాం. పోయి మంచిగా చూసి ఇంకా మన ఓన్ కస్టమైజ్ మన లోగోతోనే వస్తాయి ప్రతి ఒక్క సామాన్ ఇలా. అదే బాక్సింగ్వి మంచిగా ఇంకా క్లీన్ చేస్తారు. ఇంకా లైటింగ్ ఇట్ అవుతుంది భయ్, ఇది ఏమంటారు దీన్ని, ఇది ఛానల్లో పెడుతున్నారు ఇంకా, ఇది పెడుతుంది దాని లోపల లైటింగ్ వస్తాయి, ఇంకా మొత్తం వస్తుంది అది. యో సరే మళ్ళీ లెట్స్ గో, మళ్ళీ కలుగుతాం నెక్స్ట్ వీడియోలో. ఇలా అయితే మస్తు అలసిపోయినా, మళ్ళీ వెళ్దాం, బాయ్.